ఇస్తలాట్ మే 21వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనం దేవుని పనులను పరిపూర్ణమైనది అని మరియు ఆయన మార్గాలు న్యాయమైనది అని వర్ణిస్తుంది. దీని అర్థం దేవుడు చేసే ప్రతిదీ దోషరహితమైనది మరియు నీతివంతమైనది. తప్పు లేదా అన్యాయం లేకుండా ఉంటుంది. దేవుని చర్యలు ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధ స్వభావానికి అనుగుణంగా ఉంటాయి. ఆయన నిర్ణయాలు పూర్తిగా న్యాయంగా మరియు జ్ఞానంతో తీసుకొనబడతాయి. దేవుడు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడని నమ్మవచ్చని, ఆయన స్వభావం ఎల్లప్పుడూ మంచిదని ఈ వచనం మనకు భరోసానిస్తుంది. ఆయన పూర్తిగా నీతిమంతుడు, నమ్మకమైన వాడు మరియు ఆధారపడదగిన వాడు. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.